హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అశోక్ వాళ్ళ ఆఫీస్ దగ్గర పుదీనా ఉంటే తీసుకొని వచ్చాడు. మామూలుగా ఎప్పుడైనా అవసరమైనప్పుడు వంటల్లోకి కొద్దిగా తీసుకొని వచ్చేవాడు. ఈరోజు చాలా ఎక్కువ ఉందని చెప్పి తీసుకొని వచ్చాడు. వర్షం పడిందని చెప్పి బాగా వచ్చేసింది పుదీనా. ఇంత పుదీనాను ఒకేసారి యూజ్ చేయలేం కదా, అందులోనూ మేము పోస్టింగ్ వెళ్ళిపోతున్నాం కాబట్టి అంత అవసరం పడదు. అదే దీన్ని ఎండబెట్టి పొడి చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. పుదీనాని ఆకులాకులు ఒలిచేసి నీట్గా మట్టి లేకుండా ఒక 2-3 సార్లు కడిగేసి ఇలా ఒక క్లాత్ మీద బాగా ఆరబెట్టేస్తూ ఉన్నాము. ఒక 2 డేస్ తర్వాత పుదీనా బాగా ఆరిపోతుంది. దీన్ని నీడలోనే ఆరబెట్టాను నేను. 2 డేస్ పట్టింది. 2 డేస్కి అంతా బాగా డ్రై అయిపోయింది. డ్రై అయిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఇలా పౌడర్ చేసుకొని ఒక చిన్న బాక్స్లోకి స్టోర్ చేసి పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలన్నా యూజ్ చేసుకోవచ్చు. పుదీనా వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ముఖ్యంగా డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఫ్రెష్ పుదీనా దొరకనప్పుడు బిర్యానీలోకి, చట్నీలోకి, రైతాలోకి దీన్ని యూజ్ చేసుకోవచ్చు. పుదీనా టీ కూడా పెట్టుకోవచ్చు. బై బాయ్.